గడిచెల్లి మరి మీరు ఎందుకు వెళ్ళట్లేదు చర్చికి? మరి మీ మరదలు వెళ్ళిపోయి నమ్ముకుంది అక్కడ, మీరు ఎందుకు నమ్ముకోవట్లేదు? ఏదైనా కారణం ఉందా? ఏంటి? ఏదో కారణం ఉంటుంది కదా. మీ ఆయన వద్దన్నాడా, లేకపోతే అత్తోళ్ళ? అమ్మా రా, ఇలా రా, ఇలా రా, కిందకి రా, ఒక 2 మాటలు చెప్పేసి వెళ్తాం. అంటే మేము మహేష్ వాళ్ళు అదే నాన్న వాళ్ళ ఇంటికి బాగా వెళ్తాం, బాగా తెలుసు అనమాట. అంటే అలాగని చెప్పగానే వెళ్దామన్నాను, అందుకని వచ్చామన్నమాట. సరే, మరి దేవుణ్ణి మేము ఎందుకు నమ్మామనేసి అంటే, ఒకప్పుడు అదే ఇప్పుడు నాన్న వాళ్ళు ఎందుకు నమ్మారు అన్నది మేము తెలియజేస్తాను. వింటావు కదా 2 మాటలు, విను. అంటే ఎప్పుడైనా తెలియని విషయాలు ఉన్నాయనుకో, తెలుసుకోవడం మంచిది, అంతే కదా. తెలియని విషయాలు తెలియనట్టు ఉండిపోయాయి అనుకో, అది మన జీవితానికి అనార్థం వస్తుంది. ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి కదా చెల్లె, ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి. ఒకప్పుడు హాస్పిటల్స్ ఉండేవా మన ఏజెన్సీలో కదా? ఇప్పుడు ఖచ్చితంగా పోలీసు సుక్కలు వేసుకోమంటే పోలీసు సుక్కలు వేసుకోవాలి, అనారోగ్యం అయితే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్కి వెళ్ళాలి. అంటే కాలాన్ని బట్టి మనం మార్చుకుంటాం, అంతే కదా. కాలాన్ని బట్టి మార్చుకుంటాం. అలాగని దేవుడు కాలాన్ని బట్టి మారేవాడు కాదు. ఇప్పుడు నీ దృష్టిలో దేవుడు అంటే నీ భాషలో ఏది చెప్పు? మామూలుగా మనం దేవుడు అంటే మనం ఎలా ఆలోచిస్తాం చెప్పు? ఇప్పుడు ఈ కూర్చుంది చెల్లె, ఎవరో తయారు చేసింది కదా. మంచం ఉంది, ఎవరో తయారు చేసింది కదా. నీ బట్టలు ఎవరో తయారు చేసింది కదా. నువ్వు గాజులు, నువ్వు వేసుకున్న దండి, పూసలు, ముక్కు పుడక, ప్రతి చెవులు పెట్టుకునేది, ప్రతిదీ ఎవరో ఒక మనిషి ఖచ్చితంగా తయారు చేసినాడు కాదా? ఖచ్చితంగా కదా. అంటే ఒక వస్తువు వెనకాల ప్రతి దానికి ఎవరైనా వ్యక్తి ఉంటారా? మన పెంకు కావచ్చు, లేకపోతే మన ఇల్లు కావచ్చు. ఈ ఇల్లు ఎవరిదంటే, నీ పేరేం పేరమ్మా? బేబీ కుమార్. బేబీ వాళ్ళ ఇంటి అంటాం, అంతే కదా. ఎందుకంటే మీరు కట్టుకున్నారు కాబట్టి, మీ కష్టార్జితంలో జీవిస్తున్నారు కాబట్టి అది మా ఇల్లు అంటే ఒప్పుకుంటాం, అంతే కదా. ఎందుకంటే ఖచ్చితంగా దాని వెనకాల, ఆ ఇల్లు వెనకాల ఎవరున్నారు? నువ్వున్న కారణం, అంతే కదా. మరి మనం ఇంత అందంగా, ఇంత అద్భుతంగా, ఇంత శరీరం, ఇంత విలువైన శరీరం మన చెయ్యిపోతే వస్తుందా? కాలిపోతే రాదు. సరే, అదే అన్నయ్య వస్తున్నారు కదా, అన్నయ్య వాళ్ళు బాగా పడిపోయారు కింద, పడిపోతే కాలు ఇరిగిపోయింది. మరి డాక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అతికేవచ్చు కదా. అదే కాలుకి ఎందుకు కట్టారంటే డాక్టర్లు కూడా ఇవ్వలేనిది అనమాట, అంతేనా కదా. మరి ఎవరు చేసి ఉంటారు జల్లి? దాని అంతటా అదే జరుగుతుందని అంటే ఇలాగా. దీని వెనకాల మనిషి ఉన్నాడని ఒప్పుకున్నాం. పెంకు వెనకాల నువ్వు వేసుకున్న వస్త్రాల వెనకాల, అన్నిటి వెనకాల మనిషి ఉన్నాడని ఒప్పుకున్నాం. మరి మన వెనకాల ఎవరు ఉండకూడదా? ఒక్కసారి ఆలోచించు, ఉండాలా లేదా? ఖచ్చితంగా ఉండాలి కదా. అది ఒకసారి చదువుతాను. నీ వెనకాల నిన్ను తయారు చేసింది ఎవరో, నిన్ను ఇంత గొప్పగా సృష్టించి లోకంలో నిలబెట్టింది ఎవరో చూస్తే ఒకసారి చదువుతాను. నువ్వు చదువుకున్నావా? చదువుకున్నావు కదా. అయితే నేను నీ కళ్ళారా చూపిస్తాను. నేను కట్టుకథ చెప్పాను, కట్టుకథ నీకు చూపించాను, ఓకేనా. నిన్ను సృష్టించి, అంటే మనల్ని సృష్టించి, గర్భములో, తల్లి గర్భంలో నిన్ను నిర్మించి, అంటే మనల్ని నిర్మించట, నిర్మాణం అంటే కూడా చెప్తాను. నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అంటే మన గర్భంలో దేవుడు సాయం ఉందా? ఇలా చెప్తాను. ఇప్పుడు ఈ కుర్చీకి కాళ్ళు అక్కడ కాకుండా ఇక్కడ పెడితే బాగున్నా? ఒకసారి ఊహించు, కూర్చోడానికి అవుతుందా? అంటే మనిషి ఒకటి ఆలోచించాడు, ఇది ఇలా ఉంటేనే మనిషికి ఉపయోగపడుతుంది, అంతే కదా. ఇప్పుడు అదే ఉదాహరణ మనకు అప్లికబుల్ చేసుకో, మనకు అప్లై చేసుకో. మన కాళ్ళు నెత్తి మీద ఉంటే బాగున్నా? అంటే మన వెనకాల దేవుడు ఉన్నాడు. మన తల్లి గర్భంలో మనకు తయారు చేయడానికి దేవుడి మీద ఆధారపడి వచ్చిన వాళ్ళం మనం. ఇవన్నీ ఎవరి మీద ఆధారపడి వచ్చి? మన మీద. మనం తయారు చేస్తే వచ్చింది. కానీ మనం దేవుడు తయారు చేయగా మనం ఉన్నవాళ్ళం. నిర్మించడం అంటే ఏంటి చెప్పు చూడు. పెద్దదానికి నిర్మిస్తారా, చిన్నదానికి నిర్మిస్తారా? ఇది పెద్ద వస్తువు కాబట్టి నిర్మించాం, అంతే కదా. దీనికి ఒక ఆకారం ఉంది, దీనికి ఇక్కడ పువ్వులు ఉన్నాయి, దానికి చేతులు పెట్టుకున్న ఆకారం ఉంది. మరి మన వెనకాల
చెయ్యి, ఆ చెయ్యికి మళ్ళీ మామూలా ఇక్కడ ఒక అతుకు, ఇక్కడ ఒక అతుకు, ఇక్కడ ఒక అతుకు. అది కాకుండా మళ్ళీ ఈ మధ్య కూడా వంగాల, ఇది పూర్తి వంగడానికి లేదు, ఇక్కడ అతుకు, మళ్ళీ అది కాకుండా ఇక్కడ ఒక అతుకు, ఇది కాకుండా మళ్ళీ ఇక్కడ ఒక అతుకు. మరి దీని వెనకాల మనం ఒకటి అతకాలంటే ఏం చేస్తాం జల్లి? మేకైనా కొట్టాలి, బిగించాలి, జరగాలి కదా. మరి శరీరానికి ఒక్కొక్క అతుకులు చేసుకుంటూ వచ్చాడు కదా దేవుడు. సరే మనిషే అనుకో, మనిషే అనుకుంటే నీకు పిల్లలు ఉన్నారమ్మా? ప్రజెంట్ పిల్లలే కదా. నీవు తల్లి గర్భం నుండి పుట్టిందనవు కదా. ఒకసారి ఆలోచించు, మన అమ్మ నాన్న గర్భంలో ఈ శరీర అవయవాలంతా మన తల్లిదండ్రులు అనుకుంటే మనం అలా కలిగితామా? అసలు అలాగని చెప్తే అది ఆ జ్ఞానమే అవుతుంది. ఎందుకంటే ఇది మనం ఒప్పుకుంటున్నాం ఒక వస్తువు రావడానికి మనిషి అని. ఇప్పుడైతే మిషన్లు పక్కన వదిలే, మనం ఎక్కడ తయారవుతామమ్మా? మిషన్ ద్వారా తయారవుతున్నామా? ఒకే ఒక మిషన్, అది మీ గర్భమే కదా. మరి మనల్ని తయారు చేసే దేవుడు. అదే బైబిల్ చెప్తుంది స్పష్టంగా. మళ్ళీ ఒక మాట చూపించమంటా? ఒక మాట కాదు, ఆధారం నేను చూపించేది ఇంకొక మాట కూడా చూపిస్తాను. గర్భమున నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్మును రూపించినవాడు ఒక్కడే కదా. నిన్ను ఎవరైతే సృష్టించారో నన్ను ఆ దేవుడే సృష్టించాడు. నేను అబద్ధమైన చదివినా నిజం ఉంది అందులో. ఆ నిజమే ఈరోజు నీకు చెప్తున్నా. ఆ నిజాన్ని మహేష్ వాళ్ళు నమ్మారు, ఆ నిజమే మీ నాన్న వాళ్ళు, అక్కడ ఉన్న నాన్న వాళ్ళు నమ్ముకున్నారు. ఆ నిజమే ఈరోజు మీ మరదలు గారు వీళ్ళు అక్కడ నేర్చుకుంటున్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించు, నిజమే మనం ఇప్పుడు నమ్మాలి. నీకు ఇంకా మంచి ఉదాహరణ చెప్పంట, నీ భర్త రోజు తాగేసి మరి సిద్ధగొడుతున్న తింటుంటావా? వాడు మంచివాడు నమ్మేవు కాబట్టి ఇక్కడ కష్టమో నష్టమో బతుకుతున్నావు. చెడ్డవాడైతే బతుకుతావా? అక్కడే మనం ఒప్పుకుంటున్నాం. మరి దేవుడు ఎంత మంచోడు, ఒకవేళ అడిగితే ఎంత మంచోడు అనేసి అంటే గాలి ముక్కు దగ్గర చాగిపోతున్నదా? మనం ఉంటే గాలి కాదు, గాలి ఉన్నాం కాబట్టి మనం ఉన్నాం. అలాగని గాలి ఉన్నంత మాత్రం మనం బ్రతికున్నారని రూల్ లేదు. అలాగని కూడా చాలామంది చచ్చిపోతున్నారు. దానికి ప్రాణవాయువు కొంతకాలం మన జీవితంలో ఉండాలి కాబట్టి ఉంచాడు దేవుడు. అంత మంచోడు. సరే భూమి మన తాతలు ముత్తాతలు చేసిరా? సరే అంత పెద్ద కొండలు ఎవరు చేశారు? ఇవన్నీ దేవుడు చేశాడు కదా. ఇంత పెద్ద ఆకాశం మనిషి చేశాడని ఎక్కడ ఆధారం చెప్పలేదు దేవుడు. కాబట్టి మనిషికి రుజువులు అవి, మనల్ని కూడా చేసింది దేవుడు కాబట్టి ఆయన అంగీకరించాలి. ఆయనే మళ్ళీ నువ్వు ఎందుకు అంగీకరించాలంటే నువ్వు అర్థంగా మళ్ళా చెప్తాను. నువ్వు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు కదా, ఇక్కడ ఎందుకున్నావు? ఆ వాళ్ళు ఎక్కువ కాలం నీకు చూశారు కదా, ఒక 20 సంవత్సరాలు ఇక్కడ పంపించారు. ఎందుకు వచ్చావు? నీ భర్తతో జీవించాలని, బ్రతకాలని నమ్మేవు కాబట్టి. అదేనా? అది నమ్మకపోతే ఉంటావేటి? దేవుణ్ణి కూడా నమ్మి ఆయన దగ్గర స్టాండర్డ్ నిలబడాడు. నీ భర్తను ఎలాగైతే నమ్మేవో అలాగే నమ్ము. చాలా తేలిగా ఆలోచించడం దేవుడి గురించి. కాబట్టి కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే నిజమే కదా, మనల్ని ఇంత గొప్పగా సృజించిన దేవుడు ఎవరన్నా నువ్వు ఆలోచిస్తా. ఇంకా మంచి ఉదాహరణ చెప్పండి. మంచి ఉదాహరణ చెప్తాడు. డాక్టర్ మంచోడైతే వెళ్తావా, చెడ్డవాడైతే వెళ్తావా? నమ్ముతాం. ఒకటి బుర్రకు నమ్ముతాం కాబట్టి చిన్న రోగం వచ్చినా పెద్ద రోగం ఏమో వాడి దగ్గర వెళ్తాం. నువ్వు ఎన్ని హాస్పిటల్ ఉంటాయి కానీ వాడి దగ్గర ఎందుకు వెళ్తామంటే వాడు నీకు మనసుకు నచ్చుతాడు కొంతమంది. అలా ప్రతి దాని రీజన్ ఒక్కసారి ఆలోచించి అది నీకు అప్లికబుల్ చేసుకో. అలాగే దేవుడు కూడా మనం ఎందుకు ఆయన నమ్మాలి అనేసి అంటే ఆయనని ఇంత గొప్పగా భూమి మీద నిలబెట్టాడు కాబట్టి. ఎంత అద్భుతం. మన పళ్ళు ఉన్నాయి కదా, మన దంతాలు, చెవులు ఉన్నాయి కదా, ఈ దంతాలు తీసుకో. చిన్నప్పుడు దంతాలు కనిపిస్తాయి పిల్లలకి? చిన్న పుట్టినప్పుడు ఉంటాయా? కానీ తర్వాత మాంసం ముద్ద నుండి బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ఇలా కోసుకున్నాం అనుకో రక్తం వస్తుంది కదా, మరి దంతాలు వచ్చేటప్పుడు ఎందుకు రక్తం రాదు? పళ్ళు వచ్చేటప్పుడు ఒక గట్టి పదార్థం మెత్తని పదార్థం నుండి వస్తుంది కదా, ఎందుకు రావట్లేదు? దీని వెనకాల దేవుడు ఉండకూడదా? దేవుడు నిర్మాణం చేసి ఉంచాడు కాబట్టి మాంసం ముద్ద నుండి ఆ గట్టి పదార్థం రావాలి. సరే అదే పెదవుల లోపల కదా, మరి పెదవుల దగ్గర అలా రావచ్చు కదా. అంటే దేవుడు నిర్మాణం, మన వెనకాల దేవుడు అంత అద్భుతంగా తయారు చేశాడు మనల్ని. కన్ను, ముక్కు చూడవచ్చు కదా, దీనికి ఎందుకు ఆసక్తి ఇచ్చాడు? దేని పని దానికే. సరే నీ కన్ను నా కన్ను ఒకటా?
చూపు ఒకటే కానీ నిర్మాణం లోపల వేరు. ఎలాగన్నాయి అనేసి అంటే ఉదాహరణ ఆలోచించు. ఆధార్ కార్డుకి వెళ్తే కదా పెద్ద పెద్ద కనుగుడ్లు చూడమన్నాడా? ఎందుకు చూడమన్నాడు? నీ గుడ్లు వేరు, నా కనుగుడ్లు వేరు. వేలు మన వేలు ముద్ర వేస్తాం, దేనికి వేస్తాం? నీ వేలు ముద్ర వేలు నాడు. ఎందుకు అంత డిఫరెంట్ చేయాలి దేవుడు? నీకు ఇంకా మంచి మంచి ఉదాహరణ చెప్పంట. మీ ఇంటికి కుక్కలు ఉన్నాయి మీ ఇంటికి? కుక్కలు మన ఇంటికి కుక్కలు పెంచుతున్నారా? ఉన్నాయి కదా. ఇప్పుడు అవే కుక్కలు రాత్రి నీవు వచ్చావు, బొగుస్తాయా? కొరికేస్తాయి, నీకు తోక ఒప్పుకొని వస్తాయి. అదే మేము వచ్చాం, ఏం చేస్తాయి? నీకు తెలియంది లేదు. ఉదాహరణ అర్థమైంది అనుకుంటాను. ఎందుకు అరిస్తే, ఎందుకు కొరకడం? నీ వాసన పసిగట్టేసే అవి. అంటే నీకున్న చెమట వాసన వేరు, మా చెమట వాసన వేరు, పసిగట్టేస్తాయి. నీకు మంచి ఉదాహరణ చెప్పంట. అదే ఉదాహరణ ఆలోచించు. దొంగతనం ఇంట్లో జరిగింది, మన ఇంట్లో పోలీసులు కంప్లైంట్ ఇస్తే అనుకో, మేమిద్దరు దొంగతనంగా వస్తే మీ ఇంట్లో దొంగతనం చేసి నేనే అనుకుందాం. కుక్క ఎవరి దగ్గరికి వెళ్ళి అరుస్తుంది? నా దగ్గర, ఆయన దగ్గర? నా దగ్గర. అంటే నా వాసన కుక్క. అదేంటంటే ఏ మనిషి వాసన ఆ మనిషిగా? ఒక్కసారి ఆలోచించు. అంటే మనిషి జీవితంలో ప్రతి దానికి సపరేట్ చేసి ఉంచాడు దేవుడు. దేవుడు ఎంత గొప్పడు ఆలోచించు. వాసన విషయంలో కూడా పట్టించుకున్నాడు. మరి మన బ్రతుకు కోసం ఎంత పట్టించుకుంటాడు చెప్పు? అదే యేసుక్రీస్తు ఇచ్చిన జీవితం, యేసుక్రీస్తు ఇచ్చే బ్రతికి అది. అందుకే మన యేసుక్రీస్తుని ఎందుకు అంగీకరించాలి స్వరక్షకుడుగా అంటే అందుకు అంగీకరించాలి. ఒకసారి ఆలోచించు. నేను చెప్పింది ఏమైనా అబద్ధం అనిపించింది నేను చెప్పింది? ఒకసారి ఆలోచించు, లోతుగా ఆలోచించు. బండగా నమ్మడం కాదు నాన్న, లోతుగా ఆలోచించాలి. అన్నీ ఆలోచించి చక్కటి నిర్ణయం తీసుకోవాలి. ఓకేనా? చక్కటి నిర్ణయం తీసుకో, మంచిగా ఆలోచించు. హ్యాపీ కదా. ఒక 2 ఉదాహరణలు చెప్పమంట. ఇదంతా వింతి కదా. నేరేడు చెట్టు పిక్క చిన్నది కదా, అంత పెద్దది చెట్టు లోపల ఉండిదా? ఉండేదే లేదా? ఉండిది, పిక్క లోపల ఉండేది. అది ఉండిది కాబట్టి అంత రూపం వచ్చి బయట. అంతేనా? నెల పడి బతికిందా? మరి దానికి బ్రతుకుందని ఒప్పుకుంటున్నాం కదా. చింత చెట్లు అంతా మీ ఊర్లో పెద్ద పెద్ద ఉన్నాయి కదా, చిన్న చిన్న పిక్కలు కదా, అంత పెద్ద బ్రతుకు కదా. మరి మనకి అదే యేసుక్రీస్తు చెప్పింది. మీకు జీవితం ఉంది, మీకు బ్రతుకుంది, మీకు ఇక్కడే ఇంత గొప్ప, ఈ చిన్న జీవితానికి ఇంత గొప్ప శరీరం ఇచ్చినప్పుడు మరి చచ్చిపోయిన తర్వాత మహాజీవితంకి వెళ్ళేటప్పుడు చిన్న బతికిస్తాడా? దాని ఇంకా గొప్ప బతికే కదా. అదే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి చెప్పింది. అర్థమైందా? బాగా ఆలోచించుకొని చక్కగా నిర్ణయాన్ని తీసుకోండి. చెప్పు. లేకపోతే మా లాంటి వాళ్ళు ఎప్పుడు అన్నోళ్ళకి వచ్చినప్పుడు లేకపోతే చెప్పండి. ఒకసారి వినండి, ఫస్ట్ వినాలి. మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తే మనకు అప్పుడు దాని గురించి మనకు అవగాహన కలుగుతుంది. ఒకే దారిలో మనం ఆలోచించకూడదు. ఆలోచిస్తే మనకు అర్థం కాదు. సరే, నేను ఇప్పుడు దాకా చెప్పాను కదా, ఏ రోజు నువ్వు ఆలోచిస్తావా? సరే, నీ భర్త కానీ లేకపోతే మన అత్తమామ కానీ ఎవరైనా మనతో మాట్లాడారా? అవి నాకు కూడా ఎప్పుడు తెలిసి, నేను చదువుకున్నాను, నాకు ఈ బైబిల్ పట్టేంత వరకు నాకు తెలియదు ఆ జ్ఞానం. కానీ ఇది తెలిసిన తర్వాతే ఇందులో లోతుపాతలు రీతిని కాబట్టి యేసుక్రీస్తు మాట్లాడాడు కాబట్టి అవన్నీ క్రోడీకరించుకొని ఈరోజు మాకు తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు అంత గొప్పవాడు, మనల్ని సృజించినవాడు. ఓకేనా? వెళ్ళొస్తా. సంతోషం.